ఇంట్లోకి చొరబడి నగదు, బంగారం అపహరించే దొంగలను చూశాం. కానీ ఓ దొంగ రూటే సపరేటు. పశ్చిమ గోదావరి జిల్లాలో జాకెట్లు ఎత్తుకెళ్తున్న దొంగ పట్టుబడ్డాడు. నరసాపురం మండలంలో గత 6 నెలల నుంచి రాత్రి సమయాల్లో మహిళల జాకెట్లు కనిపించకుండా పోతున్నాయి. బాత్రూంలో బయట ఆరేసిన జాకెట్లను ఎవరో ఎత్తుకెళ్లిపోతుండటంతో గ్రామస్తులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి దొంగను పట్టుకున్నారు. అతని సంచిలో జాకెట్లు ఉండటం చూసి షాక్ అయ్యారు. వేముల వీధి గ్రామానికి చెందిన వ్యక్తిగా దొంగను గుర్తించారు. అతన్ని నిలదీయగా ఇప్పటి వరకు 300కు పైగా జాకెట్లను చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే దొంగిలించిన జాకెట్లను కాలువల్లో పడేస్తున్నట్టు వెల్లడించాడు. అతని ప్రవర్తన నార్మల్గా లేదని, సైకోలా అనిపిస్తున్నాడని పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. సదరు దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తగలబెట్టేహాను లేదా ఇంకోటి చేశాను ఏదో మాట చెప్పు ఇంకెప్పుడు చేయనని చెప్పే కదా అది ఇంతకుముందు చేసిన నువ్వేనా ఇప్పుడు ఆ జాకెట్లు ఎవరు మీ అత్తగారియా అది చెప్పమను ఆ జాకెట్లు ఎవరు మా వాళ్ళు మీ వాళ్ళు అంటే మా అత్తగారు